ప్రణీత్ రావుపై వేటుతో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అలర్ట్ అయ్యారు. విహారయాత్ర పేరుతో విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ చేసే కొద్దీ ప్రభాకర్ రావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిఘా పేరుతో ఇష్టానుసారంగా ఫోన్ల ట్యాపింగ్ చేసినట్లు 2018 నుంచే ప్రతిపక్ష నేతల ఫోన్లపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మారడంతో ప్రభాకర్ రావు వెలుగులోకి వచ్చారు. నమ్మకమైన అధికారులతో ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేశారు. ట్యాపింగ్ ఇతర నిఘా పరికరాలు కొనుగోలు చేశారు. నిబంధనల కన్నా తక్కువ సమయంలోనే ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు కస్టడీ తర్వాత ప్రభాకర్ రావుపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మాజీ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబీ డీఎస్పీ తిరుపతన్న, సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 10 చోట్ల పంజాగుట్ట పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రణీత్ రావును 7 రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, ఏసీపీ శ్రీధర్లతో కూడిన బృందం ప్రణీత్ రావును బంజారాహిల్స్ స్టేషన్లో విచారించింది. స్టేషన్ గేట్లకు తాళాలు వేసి ఎవరిని లోపలికి అనుమతించకుండా, ముఖ్యంగా మీడియా కంటపడకుండా పకడ్బందీ ఏర్పాట్లతో ప్రణీత్ ను విచారించారు. ఇప్పటికే వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ఇవాళ్టితో ప్రణీత్ రావుకు పోలీస్ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ కుట్రలో భాగస్వాములైన వారిలో ఎంతమందిని రిమాండ్కు తరలిస్తారు, వారిలో తిరిగి ఎంతమందిని కస్టడీకి తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రణీత్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి మనకు అందిస్తారు. శశి, ప్రణీత్ రావును కస్టడీలో భాగంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తూ ఉన్నారు. ఉదయం నుంచే ఈ విచారణ ప్రారంభమైంది కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రణీత్ రావును ఇప్పటికే భిన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అతనికి సంబంధించిన అంశాలే ఇందులో కీలకంగా ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే నిఘా పేరుతో ఇష్టానుసారంగా ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ప్రణీత్ రావుకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇష్టానుసారంగా ఇటు పొలిటికల్ లీడర్ సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, ఆ తర్వాత కొంతమంది రియాల్టర్లు, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ప్రభాకర్ రావు మార్గనిర్దేశంలోనే మొత్తం ఇదంతా జరిగినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఎప్పుడైతే ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ప్రణీత్ రావు మొత్తం ఈ డేటా అంతటిని కూడా ధ్వంసం చేశారు. అనంతరం మారినటువంటి పరిణామాల సందర్భంలో ప్రణీత్ రావును కూడా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇక ప్రణీత్ రావును సస్పెండ్ చేసిన వెంటనే అలర్ట్ అయినటువంటి ప్రభాకర్ రావు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లిపోయారు. విహారయాత్ర పేరుతో విదేశాలకు వెళ్ళినట్టుగా కూడా ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు గుర్తించారు. అయితే రాత్రి ప్రభాకర్ రావు నివాసానికి వెళ్ళినటువంటి పంజాగుట్ట పోలీసులు ఇంట్లో సోదాలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని కూడా గుర్తించారు. చెన్నై మీదుగా ఆయన విదేశాలకు విహారయాత్ర పేరుతో వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటిది కాదు, 2018 నుండే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిపించినట్టుగా తెలుస్తోంది. 2018 నుంచే ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్ల పైన నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం మారింది కాబట్టి, కొత్త ప్రభుత్వం కొలువు తీరింది కాబట్టి అక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ తెరలేపడానికి ఇటు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సైన్యంలో సుమారుగా 50 మంది దాకా వివిధ విభాగాల్లో పనిచేసేటటువంటి అధికారులను ఉంచుకొని వివిధ ప్రాంతాల్లో వార్ రూమ్లను ఏర్పాటు చేసుకుని ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. కేవలం ఎస్ఐబీ కార్యాలయంలో మాత్రమే కాదు, మిగతా ప్రైవేట్ ప్రాంతాల్లో కూడాను ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పరికరాలను అమర్చి వాటి ద్వారానే వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. ప్రధానంగా విదేశాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పరికరాలను తీసుకువచ్చారు. వాటి సహాయంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు. మొత్తానికి ట్రాయ్ కి సంబంధించినటువంటి నిబంధనలను కూడా పూర్తి స్థాయిలో ఉల్లంఘించి ట్రాయ్ కూడా తెలియకుండానే ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి కస్టడీ విచారణ కొనసాగుతోంది కాబట్టి అతనిలో కస్టడీలో ఇచ్చేటటువంటి వివరాల ఆధారంగానే ఇంకా మరికొందరి మీద ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత అరెస్టులు కొనసాగించేటటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఇప్పుడు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావుపై చర్యలకు ఇటు
పంజాగుట్ట పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు. అతనికి నోటీసులు సర్వ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఇదొక అంశం అయితే ఇక ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐబిలో అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి తిరుపతన్న కూడాను ఇక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఇప్పటికే అతనికి ఒక నోటీస్ సర్వ్ చేశారు. విచారణకు రావాలంటూ కూడా నోటీస్ సర్వ్ చేశారు. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నోటీస్ సర్వ్ చేయడంతో ఇటు తిరుపతన్న కూడాను ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అతన్ని కూడా విచారిస్తున్నారు. అతని దగ్గర కూడా ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం 3 నుంచి 3-4 గంటల వరకు కూడా ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి కస్టడీ విచారణ ముగిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం ఇక ప్రణీత్ రావును కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇక అక్కడి నుంచి చెంచల్ కూడా జైలుకు తరలించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి మాత్రం ప్రణీత్ రావు ఇప్పటికే చాలా కీలకమైన విషయాలు వెల్లడించాడు. ముందు సమాచారం ఇవ్వడానికి మొండి చేసినటువంటి ప్రణీత్ రావు ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మొత్తం వ్యవహారం అంతా కూడా బయట పెడుతూ ఉన్నాడు. ఇక ఇదే కాకుండా డిసెంబర్ 4న హార్డ్ డిస్క్లన్నీ కూడా ధ్వంసం చేశాడు. ప్రధానంగా తన బండారం బయటపడుతుందనో లేకపోతే ఇక ఉన్నతాధికారుల ప్రమేయం ఇదంతా బయటపడుతున్న ఉద్దేశంతో హార్డ్ డిస్క్ ధ్వంసం చేశాడు. హార్డ్ డిస్క్ ఇక మూసీ నదిలోనో తర్వాత వికారాబాద్లో పడేశారు. అయితే మూసీ నదిలో ఇప్పటికే హార్డ్ డిస్క్ కు సంబంధించినటువంటి శకలాలను కూడా పోలీసులు గుర్తించారు. వాటిని కూడా ఇప్పటికే సీజ్ చేశారు. సో అనంతరం వాటిని డేటా రెప్లికేషన్ పైన దృష్టి పెట్టారు. ఆ అందులో ఉన్నటువంటి డేటా వెలుగులోకి వస్తే మాత్రం ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి మరిన్ని కీలకమైన విషయాలు ఇందులో వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. థాంక్యూ శశి.